హర్షద్ మెహతా ఎంత తెలివైన వాడు అర్థం చేసుకోవడానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను వినండి. 2001 డిసెంబర్ 31 హర్షద్ మెహతా చనిపోయే టైంకి దాదాపు 5,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. కానీ హర్షద్ మెహతా తీసుకున్న ఇన్సూరెన్స్ వల్ల ఆయన చనిపోయాక 10 కోట్ల రూపాయలు వాళ్ళ వైఫ్ జ్యోతి మెహతాకి వెళ్లాయి. ఆ 10 కోట్ల రూపాయల్ని ఏ బ్యాంకు గానీ ఏ కోర్టు గానీ వాళ్ళ అప్పు కింద ఆ మనీని సీజ్ చేయలేదు. ఎందుకంటే హర్షద్ మెహతా ఇన్సూరెన్స్ తీసుకునే టైంలో MWP మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ ఇన్సూరెన్స్ ని తీసుకున్నాడు. ఇది చాలా పవర్ఫుల్ యాక్ట్. మనం చనిపోయినా గానీ మనకి ఎన్ని అప్పులు ఉన్నా గానీ ఈ MWP యాక్ట్ కింద వచ్చే మనీని ఎవ్వరు టచ్ చేయలేరు. అది మన వైఫ్ ఆర్ పిల్లలకి మాత్రమే వెళ్తుంది. హర్షద్ మెహతా చేసిన ఈ పని వల్ల ఆ టైంలోనే వాళ్ళ ఫ్యామిలీకి 10 crore రూపీస్ రిలీఫ్ దొరికింది. మీరు కూడా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు MWP యాక్ట్ ని టిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ లోనే ఉంటుంది. కానీ ఇది అన్ని ఇన్సూరెన్స్ కి అవైలబుల్ ఉండదు. ఈ MWP యాక్ట్ ని అవైలబుల్ ఉన్న కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో ఇన్సూరెన్స్ అని కామెంట్ చేయండి, నేను మీకు DM చేస్తాను.